ఏదో ఒక అఫైర్ లేనిదే నిద్ర పట్టదనుకుంటా. లవ్, గివ్, డేటింగ్ అంటూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. వీటన్నింటికి ఈ మధ్య గ్యాప్ ఇచ్చిన దీపిక తాజాగా కొత్త బాయ్ ఫ్రెండ్ను వెతుక్కుంది. పొడుగాటి కాళ్ళు, తెల్లటి ఒళ్ళు, కవ్వించే ఫిజిక్ ఇలాంటి అట్రాక్టివ్ క్వాలిటీస్ తో బాలీవుడ్ ను తన వైపు తిప్పుకుంది దీపికా పదుకొనే. ఇన్స్టెంట్ పాపులారిటీ తెచ్చుకోవాలంటే ఎఫ్ఐఆర్లే షార్ట్ కట్ అని గట్టి నమ్మకం కాబోలు. సీజనల్ వారీగా చొక్కా మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ను మార్చేస్తుంది ఈ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్ లో రణబీర్ కపూర్, ఆ మధ్య బిజినెస్ మ్యాన్ సిద్ధార్థ మాల్యాతో చెట్టాపాటాలేసుకుని తిరిగింది దీపిక. ఇక ప్రెజెంట్ కొత్త బాయ్ ఫ్రెండ్ ను వెతుక్కుంది. రణ్వీర్ సింగ్ తో క్లోజ్ గా ఉంటుంది. నిన్ను చూడని కన్నులెందుకు అని అని మనస్సు చెప్పుతోంది మంచి మాటని, వయస్సు ఒప్పుకుంది ఆ మాట చాలని, సుదూర తీరమేదో ఏరి కోరి మీరి చేరగా జంటగా సూటిగా అటుగా ఎప్పవేయకుండా మోయకుండా నిన్ను చూడని కన్నులెందుకు అని. నిన్న బీర్, ఇవాళ వీర్. రణవీర్ లో రణబీర్ ను చూసుకుంటుందేమో. రణ్వీర్ సింగ్, దీపిక బాగా కలిసిపోయారు. ఈ ఇద్దరు సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో రామ్ లీలా అనే సినిమాలో జంటగా నటిస్తున్నారు. హీరో హీరోయిన్లతో దర్శకుడు వర్క్ షాప్ పెట్టాడు. సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. రిహార్సల్స్ తోనే ఈ జంట క్లోజ్ అయ్యారని, చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు, నన్ను దిరి నీ వైపొచ్చిన మనసెట్టాగు తిరిగి కరాదు. రణ్వీర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలను దీపిక కొట్టిపారేసింది. రామ్ లీలా సినిమా కోసం రోజుకు 15 నుండి 18 వరకు రిహార్సల్స్ తో సరిపోతుందని, మాట్లాడుకోవడానికి కుదరడం లేదు, ఇక డేటింగ్ కు టైం ఎక్కడిదంటూ ప్రశ్నిస్తోంది దీపిక. ఈ లెక్కన టైం ఉంటే మాత్రం మరో లవ్ స్టోరీ నడిపేదే అన్నమాట.